దిస్ ఇస్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఒక బుద్ధ టెంపుల్కి వచ్చాము బుసాన్లో. చూడండి ఎంట్రన్స్ అదిరిపోయింది కదా. చూడండి మనము టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవి మరి దేనికి సిగ్నిఫికెంటో తెలియదు కానీ ఇవన్నీ కూడా జొడాయిక్ సైన్స్కి సింబల్స్ అట. మన బర్త్ ఇయర్ చెప్తే మనము ఏ యానిమల్ తోటి మనకి లింక్ ఉంటుంది అని చెప్తారట. మనం చూసుకోవచ్చు. మా గైడ్ సెల్లో చూసి చెప్తుంది ఒక్కొక్కళ్ళకి ఒక్క ఇయర్. And also it's visitors from this fortress. That's why he's here. Buddha, the big statue. సెవెన్ ఫ్లోర్ పగోడా అట ఇది. మనము బుద్ధిస్ట్ టెంపుల్స్లో యూజువల్లీ ఇట్లాంటి స్తంభాలు చూస్తూనే ఉంటాము. సపోజ్ టు బి వెరీ పయస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్. చూడండి అంత బ్యాంబూ ట్రీస్, అంటే ఒక ఫారెస్ట్ మధ్యలోనే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ అయినట్లుగా ఉంది. బ్యూటిఫుల్ స్టోన్ స్టాచ్యూస్ ఆర్ దేర్. అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. వెరీ నైస్. 108 స్టెప్స్ ఉంటాయట. 108 నంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన రిలీజన్లో కూడా, బుద్ధిజంలో కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్. సో ఇక్కడ అన్నీ కూడా 108 నంబర్ తోటి రిలేట్ అయి ఉంటాయట. చూడండి కొండ మధ్యలోంచి ఎట్లా వెళ్తున్నాము. అది కొండ కొండ మధ్యలోంచి చెక్కారన్నమాట. ఈ దారి మొత్తము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ అనదర్ ఎంట్రన్స్ హియర్. మనము 108 నంబర్ ఇంపార్టెన్స్ చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ 108 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ నంబర్ 108. కలర్ఫుల్ బల్బ్స్ అలాంగ్ ద రూట్. స్టెప్స్ దిగుతూ ఉంటే మనకి అన్ని చోట్ల కూడా ఈ కలర్ఫుల్ బల్బ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్తంభాలు కూడా చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. చాలా అట్రాక్టివ్గా, అంటే ప్రతి చోట ల్యాంప్ పోస్ట్ లాగా ఉంది. స్టెప్స్ దిగి వచ్చాము. మళ్ళీ ఇక్కడ స్టెప్స్ కొన్ని స్టెప్స్ మాత్రమే ఎక్కితే మనకి ఈ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తాడు. On the right hand and pointing his fingers to the ground means I'll give you peace. Okay. And then we see the way. బుద్ధ భగవానుడు అన్నమాట టెంపుల్. ఈ భగవానుడి దర్శనం కోసమే మనం ఇన్ని మెట్లు దిగి వచ్చాము. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఈ టెంపుల్ మనకి ఎక్కడ ఉందో తెలుసా? ఈ సముద్రము ఒడ్డుకి ఉంది. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కొండలు అన్నీ కూడా సముద్రము ఒడ్డున కొండలు విత్ డిఫరెంట్ షేప్స్ కావాలని చేసి ఉంటారు. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్
place, wonderful place, we must say. బ్యూటిఫుల్ సీన్. కొద్దిగా పైనుంచి చూసాము, ఇప్పుడు కింద నుంచి చూద్దాము. చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం చూసింది మెయిన్ టెంపుల్ అనుకున్నాను, కాదు మెయిన్ టెంపుల్ కాదుట, ఎంట్రన్స్ లో ఉండే ఒక టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మెయిన్ టెంపుల్ అంటే వీ హ్యావ్ టు గో టు దట్ పాయింట్ అన్నమాట. సో విల్ ప్రొసీడ్ టు ద మెయిన్ టెంపుల్. ఇంకా స్టెప్స్ ఇంకొన్ని దిగితే కానీ దిగాలి, మళ్ళీ కొన్ని ఎక్కాలి అనుకుంటాను. అప్పుడు మనం మెయిన్ టెంపుల్కి వెళ్తాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, వే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ కొరియా. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. పైనంతా బల్బ్స్, కలర్ఫుల్ బల్బ్స్. ఇక్కడ లాఫింగ్ బుద్ధ చూస్తాం. మామూలుగా మనం ఇట్లాంటి బొమ్మలు కొనుక్కొని పెట్టుకుంటాం ఇంట్లో, లక్కి సింబల్ అంటాము. పెద్ద లాఫింగ్ బుద్ధ. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. పైన చూడండి ఎంత బాగుంది. ఇది మెయిన్ టెంపుల్. గోల్డెన్ బుద్ధ, అన్ని లైటింగ్ చాలా బాగుంది. అన్ని సైడ్స్, టాప్లో మళ్ళీ బల్బ్స్ విత్ సమ్ ఏదో రాసి ఉంది, మనకి తెలియదు, అర్థం కాదు. సపోజ్ టు బి వెరీ పైస్ గాడ్ కదా ఇక్కడ అందరికీ. ఇక్కడ వాళ్ళు ఎట్లన్నా, దిస్ ఈజ్ అవుట్ సైడ్ టెంపుల్. అన్నీ కూడా లీవ్స్ లాగా ఉన్నాయి. బల్బ్ నుంచి ఒక లీఫ్ వేలాడుతుంది, దాని మీద ఏదో రాసి ఉంది. ఏ సిన్సియర్ హార్ట్ రీచెస్ ఎవ్రీవేర్. ఓ వాట్ ఏ స్టేట్మెంట్. బాగుంది కదా. మనం సిన్సియర్గా ఉంటే మనం ఎక్కడికైనా కానీ వెళ్ళగలము. మన మనసు అన్నిటి క్లియర్గా తెలుసుకుంటుంది. ఇక్కడ ఈ చిన్న బుద్ధుడికి బాబులాగా ఉన్నాడు. ఈ బాబుకి 3 సార్లు తల వంచి నమస్కారం చేసి పక్కనే ఉన్న వాటర్ తీసి అభిషేకం చేసి మనసులో ఉండే కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇట్లాగే దండం పెట్టుకుని అభిషేకం చేస్తారు. ఈ చిన్న బాబు, చిన్న బుద్ధుడు అనుకోండి, దర్శనం చేసుకుని మనము రిటర్న్ అవుతాము. డ్రాగన్. బుద్ధిజంలో క్యాండిల్ లైటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దీపము, నూనె దీపము కానీ క్యాండిల్ కానీ వెలిగించడం అనేది చాలా ఒక సాంప్రదాయం లాగా వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దే లైట్ ద ల్యాంప్స్ అన్నమాట. నేపాల్లో చాలా చూసాము ఇట్లాంటివి. దీపాలు గుడి ముందు ఉంటాయి, బుద్ధుడి గుడి ముందు. అక్కడ దీపం తీసుకుని మనము వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు. అనదర్ టెంపుల్ ఇన్ ద సేమ్ క్యాంపస్.
అండ్ ఇంకొక బుద్ధ ఉన్నట్ట. మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్తుంటే పైన బుద్ధ కనిపిస్తాట. ఒక 50 స్టెప్స్ దాకా ఇట్లా వెళ్తే ఇక్కడ బుద్ధ కనిపిస్తాట. అయితే ఎక్కడానికి దిగడానికి చాలా కష్టపడుతున్నారు. నాట్ ప్రాపర్లీ బిల్ట్ స్టెప్స్ అన్నమాట. సో మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, సైలెన్స్ మెయింటైన్ చేయాలిట. మరి వీడియో తీసేటప్పుడు మనం అంత సైలెన్స్ మెయింటైన్ చేయలేము కదా. భగవంతుడిని నమ్ముకుని మనము ఏమి కోరుకున్నా కూడా జరుగుతుంది అనుకుంటాం కదా. అట్లాగే ఇక్కడ కూడా చాలా మహత్యం ఉందిట. ఏదైనా మనసారా కోరుకుంటూ మనసారా నమ్మితే మన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి అని చెప్తున్నారు. స్టెప్స్ ఎక్కి వెళ్ళకుండా ఈ ర్యాంప్ మీద నడిచి కూడా వెళ్ళొచ్చుట. అయితే ఇది కొద్దిగా లాంగ్ అవుతుంది. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఇటు కూడా వెళ్ళచ్చు బుద్ధ దర్శనానికి. బ్యూటిఫుల్ సీన్ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఒక స్తూపము ఉంది ఇక్కడ, ల్యాంప్ పోస్ట్. టెంపుల్ చుట్టూతో కూడా సముద్రం ఫేస్ చేస్తూ ఇట్లా లీవ్స్ లాగా కట్టి ఉన్నాయి. మనం ఇందాక టెంపుల్లో చూసాం కదా, అదే రకంగా. At the entrance, the Bodhisattva of compassion was holding the borders, the base upward with the lotus flowers. So lotus flower is purify and clean the world and spread perfume. But now, the greatest Buddhist goddess of seawater is holding the border upside down. That means while you are walking up all through this way, she was purifying you and clean you and bless you. Yes, that's right. That is our word and a different way. ఈ దేవత పీస్ అండ్ పయస్నెస్ని, పవిత్రతని ధారలాగా కిందకి పోస్తుందిట. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని టూరిస్ట్ అందరినీ కూడా బ్లెస్ చేస్తుందిట. సో చూడండి, ఆ చేతిలోంచి ఒకటి ఏదో కిందకి జారుస్తున్నట్లు ఉంది కదా, అదనమాట. సో బుద్ధిజంలో లైటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నాం కదా, ఇక్కడ ఉంది. మళ్ళీ లైటింగ్ ఇక్కడ కూడా ఉంది. లైటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా బుద్ధిజంలో. ఈ దేవత అమృత ధారలాగా ప్రశాంతతని అందరికీ పంచుతుంది. వచ్చిన టూరిస్ట్ని చక్కగా బ్లెస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద లాస్ట్ టెంపుల్ అనమాట. ఇక్కడ మెయిన్ టెంపుల్కి వచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ డౌన్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ with a nice experience and blessings from Buddha. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.